మనం సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ నిలబడతాం అని సినిమా ఇండస్ట్రీలో అంతకుముందు ఎంతమంది హీరోలు ఉన్నా మామూలు ప్రేక్షకుడు అర్థమైంది ఎవరంటే చిరంజీవి గారేనండి. చిరంజీవి గారి వల్ల అరే ఎవడైనా కష్టపడితే ఇక్కడ పైకి వస్తాడరా, లేకపోతే ఆ క్యాస్ట్ అయి ఉండాలి, లేకపోతే వాళ్ళ చుట్టాలు అయి ఉండాలి, లేకపోతే అది లేదండి. చిరంజీవి గారు అలా ప్రూవ్ చేసిన వ్యక్తి అనమాట. ఎంతోమందికి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అవ్వడానికి ఆయన ఆదర్శంగా ఉన్న వ్యక్తి. ఆయన ఒక మార్క్ అనమాట అందరికీ. మీరు నమ్మరు, ఇప్పుడు 6 ప్యాక్లు, ఇప్పుడు బాడీ మెయింటెనెన్స్లు అంటున్నారు. ఆయన ఎప్పుడు మెయింటైన్ చేసేవాడు. ఆయన 100 మూవీ 100వ సినిమా త్రినేత్రుడు అండి. నేను ఒక 5-6 టైమ్స్ చూస్తుంటా సినిమా. ఆయన ఒక హోటల్ రూమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటాడు, డిప్స్ కొడుతుంటాడు, చేస్తుంటాడు. అసలు బాడీ ఏం మెయింటైన్ చేస్తాడు ఆ సినిమా మళ్ళీ మీరు చూడండి కావాలంటే. ఒక 10-15 మంది రౌడీలు వస్తారు ఒక హోటల్ రూమ్లోనే వితౌట్ డూప్. అసలు ఎన్ని ఫీట్స్ చేస్తారంటే అప్పటికి ఆయన ఏజ్ చాలా ఉంటుంది, కానీ ఇరగతీశారనమాట ఆ ఫైట్. అంటే ఎంత కష్టపడేవారంటే ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఇప్పట్లాగా వైర్లు లేకపోతే డూప్లు అట్లా లేదండి. ఆయనకు ముందు డూప్స్ ఉన్నారు, ఆయన తర్వాత వైర్లు వచ్చాయి. ఒరిజినల్గా చేసిన వ్యక్తి చిరంజీవి గారేనండి. అద్భుతం సార్. ఒక గూండా సినిమాలో అలా ఒక పెద్ద అపార్ట్మెంట్ నుంచి నడుచుకుంటూ పరిగెత్తమన్నా అలాంటి వ్యక్తి అనమాట. అంటే లైఫ్ రిస్క్ చేస్తేనే